ఉద్యమ కార్యక్రమాలు ఏమైపోయినాయంటే, ఒక నాన్న పులి సామెతలాగా అయిపోయింది. పిలిపించినప్పుడల్లా ఏదో జరుగుతుందని జనం అనుకోవడం, ఉద్యోగులు అనుకోవడం, ఉపాధ్యాయులు అనుకోవడం, పెన్షనర్లు అనుకోవడం, ఆశించడం, ఏదో పట్టుకొస్తారు, తీసుకొస్తారు, సాధించుకొస్తారు అని ఎదురు చూడడం. పోతున్నారు, ఊపుకుంటూ పోతున్నారు, ఉత్త చేతులతో వస్తున్నారు. నేను ఈ మధ్యలో ఒక దగ్గర చెప్పిన, ఎందుకు పోతున్నాడో ఢిల్లీకి రేవంత్ రెడ్డికి తెలియదు. ఏం చేస్తున్నాడు ఇంతవరకు కూడా బుడ్డ పైస లేదు. ఎక్కే విమానం, దిగే విమానం, పోగాడిది రాగాడిది. మరి బహుశా ఈ వాతావరణంలో మరి ఎందుకు ఈ మా వాళ్ళు కూడా ఇట్లా తయారైనారో అర్థం కాదు. అరే, ఒక పిలిపించినప్పుడు, ఒక చర్చ జరిగినప్పుడు, ఒక సమరం అనుకున్నప్పుడు, ఉద్యమం అనుకున్నప్పుడు ఎంతోమంది, లక్షలాది మంది, దాదాపుగా 13 లక్షల మంది వాళ్ళ కుటుంబాలు, అంటే సుమారుగా 50-60 లక్షల మంది పాపులేషను ఎఫెక్ట్ అయ్యే, ఇంపాక్ట్ అయ్యే, ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటువంటి ఆలోచన పరిస్థితి ఉన్నది. ఈ గవర్నమెంట్ రాగానే మొదటి కార్యక్రమం ఎంపీ ఎన్నికలకు ముందు ఏం చేసిందంటే ఒక కమిటీ వేసింది. 59 డిమాండ్స్ ఉన్నాయి కదా, ఖచ్చితంగా ఇది ఎక్కడో పోతుంది, ఉద్యోగస్తులు గెలిపించి వీళ్ళే, ముంచబోయేది కూడా వీళ్ళే, ముంచుతారో ఏమో అని ముందే అనుమానం కలిగినటువంటి లెక్క కట్టడంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సిద్ధహస్తుడు కాబట్టి వాళ్ళని పిలిచిండు. ఒక కమిటీ వేస్తానన్నాడు. ఆ కమిటీ లోపల చిన్నారెడ్డి, కోదండరాం, వాళ్ళతో పాటు కె కేశవరావు, అదో చాలా పెద్ద ఎత్తున కమిటీ పడ్డది. చాలా ఏదో మనకు బాగానే గవర్నమెంటు అన్నీ మనకు సాల్వ్ చేస్తుందని ఆశించిన మాట వాస్తవం. ఆ కమిటీ వేసిన తర్వాత ఆ కమిటీతో ఒక్క సమావేశం కానీ, ఒక చర్చ కానీ జరగలేదు. కొన్ని నెలల వ్యాప్తంగా స్తబ్దంగా చల్లబడ్డ పరిస్థితిని మళ్ళీ కింది స్థాయిలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్ చివరికి ఎక్కడికి వచ్చింది గతి అంటే, రిటైర్ అయినటువంటి ఎంప్లాయీకి ఒక బుడ్డ పైసా రాకపోవడం, మేము సావాలన్నా బతకాలన్నా మేము ఏం చేయాలో మాకు అర్థమవుతలేదని వాళ్ళు మొత్తుకోవడం. అరే, 1 కాదు 2 కాదు 5 డిఏలు పెరగకపోయినాయి, ఏంది పరిస్థితి అనడం. పీఆర్సీ 73% మరి పోయిన గవర్నమెంటు మనం ఉరికిచ్చి ఓట్లేసి గవర్నమెంట్ గెలిపించుకొని ఏరి కోరి నెత్తిన పెట్టుకున్నాం కదా. మరి ఆ గవర్నమెంట్లో మరి 73% వస్తే మరి ఈ గవర్నమెంట్లో కనీసం పీఆర్సీ ప్రస్తావన చేయడం లేదు. 5% ఆయన ఇచ్చిపోయిన ఐఆర్ఏ ఉంది. అసలు మీరు తెచ్చేది ఏమైనా ఉందా, మాట్లాడేది ఏమైనా ఉందా? ఎందుకు మీరు మీ లీడర్షిప్లు, మీ నాయకత్వాలు మరి ఏమైనా లోపాయికార ఒప్పందాలు చేసుకొని వస్తూ ఉన్నారా? ఏం జరుగుతూ ఉందనేటువంటి దాంట్లో కింద విపరీతమైనటువంటి ఒత్తిడి వచ్చిన మాట వాస్తవం. మళ్ళీ కార్యాచరణ సమావేశాలు పెట్టుకొని ఇక చూడండి సమరమే మాది అన్నారు. సమరం అంటే పెద్ద మాట, అది యుద్ధం. యుద్ధం అంటే ఆ యుద్ధం ఎవరితో? పాలకులతో, ప్రభుత్వంతో. చేయబోయేది ఎవరు? పరిపాలనలో, పాలనలో, పథకాలు, పాలన లోపల భాగస్వామ్యమైనటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అధికారులు. మరి వీళ్ళు సమరము అన్నప్పుడు ఖచ్చితంగా కింద కూడా ఏమనుకుంటామంటే, సరే సమరం ఈ ప్రభుత్వం చేయనియది, నిజంగానే ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్స్ సమరం అంటూ మొదలు పెడితే రేవంత్ రెడ్డి కాదు కదా, గతంలో ముఖ్యమంత్రి మన ఎన్టీ రామారావు గారే తట్టుకోలేదు, చంద్రబాబు నాయుడు గారే తట్టుకోలేదు, 13 డిఏలు పెండింగ్లో పెట్టిండు ఆయన. ఉద్యోగుల, ఉపాధ్యాయుల, పెన్షనర్ దెబ్బ తగిలితే ఆయన కూడా అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో కూర్చున్నాడు. ఆ అనుభవాలన్నీ కూడా చాలా, అందరికంటే ఒక ఆకు ఎక్కువ చదివిన రేవంత్ రెడ్డికి బాగానే తెలివితేటలు ఉంటాయి. సమరం అంటే జరుగుతుంది, మనకు ప్రభుత్వం చర్చలకు పిలిచిందిరా, మనకేదో జరగబోతుందని అందరూ ఆశపడ్డారు, ఊహించారు. దాని తర్వాత ఏమి జరగకపోగా మళ్ళీ యథాస్థితిలో సమస్యలన్నీ కూడా చల్లగా చేసి పక్కకు పెట్టిన తర్వాత మళ్ళీ రెండో కమిటీ వేసారు. రెండో కమిటీ తర్వాత ఇప్పుడు ఏ కమిటీ వేసారు? మూడో కమిటీ వేసారు. రెండో కమిటీ ఎవరిది? క్యాబినెట్ సబ్ కమిటీ. బట్టి విక్రమార్క చైర్మన్, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకరు, ఒక జిఏడి సెక్రటరీ, ఒక మెంబర్ అడ్వైజరు, నలుగురితో కమిటీ వేసినాక ఏం చేసిందా ఆ కమిటీ అంటే, చేసింది లేదు, పిలిచింది లేదు, మాట్లాడింది లేదు, వీళ్ళని పట్టించుకున్న పాపం కూడా లేదు. చివరికి మొన్న జరిగినటువంటి కమాండ్ కంట్రోల్లో జరిగిన ఒక మీటింగ్లో 2 డిఏలు ఇస్తున్నా అని చెప్పిండు. గదే అయినారు మా వాళ్ళు. సరే, ఒక డిఏ గల్లంత అయిపోయింది, ఒక డిఏ పట్టుకొచ్చిరా, ఒక డిఏ అందరికీ జీవో వచ్చింది, సరే ₹1 మాకు రావాల్సింది వస్తున్నది. అప్పటికి 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఒక డిఏ పెండింగ్ ఉన్న ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినందువల్ల మళ్ళీ అవే 5 పెండింగ్ ఉన్నాయి. పీఆర్సీ యథాస్థితి. రిటైర్మెంట్ వల్ల బుడ్డ పైసా రాలే. ఏం చెప్పింది అప్పుడు ప్రభుత్వం? ఏం చెప్పింది? డిప్యూటీ సీఎం ఏం చెప్పిండు? సీఎం ఏం చెప్పిండు? సీఎం సమక్షంలో జరిగింది మీటింగ్. అది నెలకు 700 కోట్లు ఇస్తాం, మేము బకాయిలు చెల్లిస్తాము,
దాదాపుగా ఒక 9, 10 నెలల్లో అయిపోతుంది. అంటే అట్లా లెక్కేసుకున్నా కూడా 9, 8, 9 నెలల కాలం పడుతుంది. సరే వస్తాయేమో అనుకున్నాం. అప్పటి నుంచి 3 నెలలు అయింది. ఒక్క రూపాయి కూడా రిలీజ్ కాలే. పెండింగ్ బిల్లులు అంటే ఏంటి అమ్మా? చాలామందికి అర్థం కాక ఏవో అనుకుంటున్నారు. పెండింగ్ బిల్లులు అంటే మెడికల్ బిల్లులు, జీపీఎఫ్ దాచుకున్న పార్ట్ ఫైనల్ లోన్లు, వాళ్ళు దాచుకున్న వాళ్ళ డబ్బులు. ఇప్పుడు నేను అడుగుతున్నా, బస్సులో పోతుంటే నా జేబులో పర్స్ ఉంటుంది, దాంట్లో పైసలు ఉంటాయి. ఎవడో నా పర్స్ ప్యాకెట్ కొట్టేస్తాడు. మనం ఏం చేస్తాం? వంగబెట్టి గుద్దుతాము, 2 దంతాము, మన దగ్గర ఉంటే మళ్ళీ మనం తీసుకుంటాము, తీసుకుపోయి పోలీసులకు చెప్పి యాక్షన్ చేసి లోపలేపిస్తాం. మరి ఇప్పుడు ఏమనాలి ఈ ప్రభుత్వాన్ని? ఎవరిని అనాలి? మేము దాచుకున్న జీపీఎఫ్ డబ్బులు మాకు సమాచారం లేకుండా, ఇన్ఫర్మేషన్ లేకుండా మా అకౌంట్లలో ఏం లేవు, ఇలా నిల్లు. మా అకౌంట్లో ఉన్న లక్షలాది రూపాయలు ప్రభుత్వం వాడుకుంది. డైవర్ట్ కోట్ల రూపాయలు, వందల కోట్ల రూపాయలు, లక్షలు కాదు. ఒక్కొక్కరి అకౌంట్లో మినిమం 5 లక్షలు, 6 లక్షలు, 10 లక్షలు, 12 లక్షలు, 15 లక్షలు దాచుకున్న డబ్బులు, సేవింగ్ చేసుకున్న డబ్బులు. ఇవాళ ఒక్క రూపాయి కూడా లేదు. ఇవాళ కొందరు అవసరాలకు, పిల్లల చదువులకో, పెళ్ళిళ్ళకో, ఇంటి పనులకో, ఇంటి లోన్లకో అవసరానికి పార్ట్ ఫైనల్ పెట్టుకుంటారు. పార్ట్ ఫైనల్ పెట్టుకుంటే గవర్నమెంట్ ఇవ్వడం లేదు. ఎందుకు ఇవ్వడం లేదని లోతుగా చూస్తే అక్కడ డబ్బులు లేవు. మరి దొంగతనమే కదా ఇది, చెప్పకుండా కొట్టేసినట్టే కదా. మరి ఎవరి మీద పెట్టాలా కేసు? అంటే పాకెట్ కొట్టేసిన దొంగకి చెప్పకుండా వాడుకుని ప్రభుత్వానికి తేడా ఏముంది అని అడుగుతున్నాను నేను. ఈ స్థితి ఎప్పుడు రాలే మాకు, ఇది కొత్త పరిస్థితి. మొన్న సెప్టెంబరు 1వ తారీఖు సిపిఎస్ నిరసన పేరుతో పిఆర్టీ వాళ్ళు మహాధర్నా చేశారు. సంతోషం. యూఎస్పీసీలో ఉన్నటువంటి ప్రధాన భాగస్వామ్య సంఘాలు ఒక వేదిక నుంచి వాళ్ళు ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి నుంచి డిమాండ్స్తోని చాలా భారీ ఎత్తున వేలాదిగా వచ్చిండ్రు ఉపాధ్యాయులు, పెన్షనర్స్. ఎందుకు వచ్చిందంటే అంత కడుపు రగిలిపోతూ ఉంది, అంత ఆవేదనతో ఉన్నారు. బ్రహ్మాండంగా ప్రోగ్రాం సక్సెస్ అయింది. ఆ తర్వాత ఈ జేఏసీలో ఉన్నటువంటి 206 సంఘాలు, ఎన్ని? 1 కాదు 2 కాదు, 206 సంఘాలు. 206 సంఘాలు అంటే ఒక 1000 ఏనుగుల బలంతో ఈ వేదిక ఉన్నది. డెఫినెట్గా 2 సార్లు మోసం చేసింది. ఈసారి మాత్రం మరి మళ్ళీ సమరమే అన్నారు. అదే మాట, సమరమనుడు, కార్యాచరణనుడు, ప్రకటించుడు, సంకల పెట్టుకుడు, చల్లబడు, సర్దుబాటు చేసుకున్నాడు. ఇది ఎవరి కోసం జరుగుతూ ఉంది ఇదంతా? అంటే ఈ కార్యాచరణ ఎందుకు పక్కకు పెట్టిరని ఈసారి కొంచెం ఆలోచన చేస్తే, నిన్నగాక మొన్న 2వ తేదీ జరిగిన మీటింగ్లో వీళ్ళు ఏమన్నారు? ఈ నెల 8వ తేదీ నుంచి 19వ తారీఖు వరకు జిల్లాలు తిరుగుతాం, జిల్లాల నుంచి అందరు కూడా మొత్తం సమీకరణ చేస్తాం. ఇక నెక్స్ట్ 12వ తారీఖు నాడు, నెక్స్ట్ వచ్చే నెల 12వ తారీఖు చెలో హైదరాబాద్ అంటే లక్షలాది మంది కుటుంబాలతో సహా దాదాపుగా 50-60 లక్షల మందితో హైదరాబాద్ దిగ్బంధం చేస్తాం, సెక్రటేరియట్ కాదు, పాలన కాదు, స్తంభిస్తుంది అని చెప్పి పెద్ద పిలిపించారు. చాలా పెద్ద ఎత్తున మేము అనుకున్నాం. ఇంత అనుభవం నేను కూడా 2 సార్లు చల్లబడ్డది, 3వసారి ఇట్లా జరుగుతుంది, జరగకపోవచ్చు. వాళ్ళకు కూడా కొంచెం సిగ్గో, శరమో, చీము, అభిమానమో ఏదో ఒకటి ఉంటుంది. కింద ఎన్నిసార్లు చెప్పుకుంటాము, ఈసారి కనుక అటు ఇటు చేస్తే మన ఈపులు పగులుతాయి అని వాళ్ళు కూడా అనుకుంటారు. ప్రభుత్వం ఈసారి చెవుల్లో పువ్వులు పెడితే ఆల్రెడీ 2 సార్లు పెట్టిన చెవులు 2ట్లో 2 ఉన్నాయి, 2 చెవులు కూడా ఖాళీగా లేవు. 3వసారి పెట్టించుకునే అవకాశం లేదు. మా వాళ్ళు గట్టిగానే ఉంటారు అని నేను కూడా అనుకున్నా. కానీ మొన్న జరిగిన మీటింగ్లో యశోద గారు సిగ్గుచేటు, అంటే కేవలం బట్టి విక్రమార్క సంఘాలను పిలిచి కూర్చోబెట్టి మాట్లాడితే సమస్యలు కూడా చెప్పనివ్వలేదు. ఒక్క సమస్య పైన గతంలోనూ కనీసం చేస్తాం, చూస్తాం, హామీలు ఇచ్చినారు. ఇవాళ హామీ కాదు కదా, కనీసం ప్రస్తావన కూడా లేకుండా పోయింది. సార్ మేము బయటికి పోయి ఏం చెప్పుకోవాలి సార్? ఈ 1, 2 చెప్పండి సార్, 700 కోట్లు మీరు ఇస్తామన్నారు కదా, అది కొంచెం ఖచ్చితంగా చెప్పండి సార్ అంటే ఏం చెప్పలే. సార్ మరి 3 నెలలు అయిపోయి 6 నెలలకు డిఏ ఇస్తా అన్నారు కదా, 3 నెలలు అయిపోయింది, ఇంకా 3 నెలలు ఎప్పుడైతే ఆ డేట్ అన్నా చెప్పరాదు సార్ అంటే చెప్పలే. సిపిఎస్ ఎప్పుడు రద్దు చేస్తారా అంటే చెప్పలే. 317 జీవో రద్దు చేస్తామన్నాడు కదా సార్ అన్నాడు ముఖ్యమంత్రి, అన్నారు కదా, మీ ప్రభుత్వ హామీ కదా ఎన్నికల్లో, ఏం చేస్తారు సార్ అంటే ఏం చెప్పలే. ఏ ఒక్క సమస్యను వీళ్ళు ప్రస్తావించింది లేదు, చర్చ జరిగింది లేదు, మాట్లాడింది లేదు, ఒరిగింది లేదు, వచ్చింది లేదు.